నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్, ఎంఎస్సి బిఈడి. నేను ఒక మ్యాథ్స్ లెక్చరర్గా నేను అనంతపూర్ లోకల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మనకి డిప్లొమా మరియు బీటెక్ అడ్మిషన్స్ అనేవి జరుగుతుంటాయి మన అకాడమీలో. కొంతమంది అదే పనిగా నా అడ్మిషన్స్ని టార్గెట్ చేసి నాకు అడ్మిషన్స్ కానికోకుండా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది కుట్రపూర్వకంగానే ఈ విధంగా నా పైన అలిగేషన్స్ చేసి ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్ కూడా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. మంది ఫేక్ అంట కదా అని చెప్పేసి. ఇది ఫేక్ కాదండి. మాట్లాడిన ప్రతి ఒక్క పేరెంట్ ని కూడా నేను ఏం మాట్లాడిన అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఉన్న వాస్తవాలే చెప్పానే కానీ ఎక్కడ కూడా ఏ పేరెంట్ ని కూడా తప్పుదో పట్టించే మార్గంలో నేనైతే ఎక్కడ కూడా చెప్పలేదు. మీరు అది ఒకసారి గమనించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. కొంతమంది అడ్మిషన్స్ కాని విధంగా వాళ్ళకి అడ్మిషన్స్ కావడం లేదనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాలుగా నేను మంచి కాలేజెస్ లోనే పిల్లలకి మంచి సీట్లు ఇప్పిస్తున్నానే కానీ ఎక్కడ కూడా వాళ్ళకి తప్పుదో పట్టించి ఎక్కడెక్కడో వేయడం లేదండి. వాళ్ళు ఎక్కడ అడుగుతున్నారో అక్కడే నేను సీట్ అనేది కల్పిస్తున్నాను. వాళ్ళకి ఉచిత విద్యతో పాటు ఉచిత హాస్టల్ వసతి కూడా కల్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్ లోనే పిల్లలకి ఉచిత హాస్టల్ అనేది కల్పించడం జరుగుతుంది. డబ్బులు కట్టుకోలేని నిరుపేద విద్యార్థులు మా దగ్గర చాలా మంది వచ్చి మాకు అడుగుతున్నారు, మాకు హాస్టల్ కూడా ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతో. ఆ ఉద్దేశంతో ఉచిత విద్య, ఉచిత హాస్టల్ వసతి అనేది చెప్తున్నామే కానీ ఎక్కడ కూడా వాళ్ళతో డబ్బులు గుంజి వాళ్ళకి అన్యాయం చేయడం అనేది జరగడం లేదు. దీనన్నిటిని కూడా పోలీస్ శాఖ వారు కూడా ఒకసారి విచారించి నిజ నిజాలు బయటికి తేల్చాలనేది నా యొక్క విజ్ఞప్తి అండి. 3 days బ్యాక్ వచ్చిన వార్తని ఏదైతే పేపర్ క్లిప్పింగ్స్ అండ్ దెన్ వీడియో ఏదైతే వచ్చిందో మా అకాడమీలో ఎవరైతే విద్యార్థులు అడ్మిషన్ అయినారో ఆ విద్యార్థులనే టార్గెట్ చేసి మరలా ఆ వీడియో మరియు ఆ పేపర్ క్లిప్పింగ్స్ అనేది వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించి విజయ్ అకాడమీ అనేది ఫేక్ అని అదే పనిగా చెప్పి ఆ పిల్లల్ని వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా అడ్మిషన్స్ చేసుకుంటున్నారు. ఒకసారి పేరెంట్స్ కూడా ఎవరు నిజము ఎవరు అబద్ధం అనేది ఒకసారి గ్రహించి మీకు నచ్చిన చోటనే జాయిన్ అవ్వాలనేది నా యొక్క విజ్ఞప్తి.